ఎక్కువగా తీసుకుందాం ఉంచాలి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం కొత్తగూడెంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు 25,000 ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటామంటే ఏసీబీ మేము మా సిబ్బంది అందరూ కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దీన్ని ఫ్యాక్ట్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని బంగారు చిలుక, లక్ష్మీదేవపల్లి మండలం అనుకుంటాను. అది లక్ష్మీదేవపల్లి మండలం బంగారు చిలుక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంటుంది, లైసెన్స్డ్ అది. అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళకి సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు. అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు. వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఓ ఫామ్ లేవు, ఇన్వాయిస్ ప్రాపర్గా లేవని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే 50,000 వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మేము అంత ఇచ్చుకోలేమంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా 50,000 ఇవ్వకపోతే మీ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని ఆయన బెదిరించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఆ లంచం అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది. ఇమీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ 50,000 అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని 30కి, తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే 25,000కి వచ్చారు. ఆ 25,000 ఆ ఫర్టిలైజర్ షాపు వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆ ఏడీఏ నరసింహారావు గారు కొత్తగూడెం ఏడీఏ గారు తీసుకుంటాగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఈరోజు అమౌంట్ 25,000 కూడా రికవరీ చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది. మీకు తెలుసు కలర్ టెస్ట్కి చాలా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఈ బ్రైబ్ కేసుల్లో. మీ పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకసారి మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా జిల్లా ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తుందంటే, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ వారు చేయవలసిన పని కనుక మిమ్మల్ని ఏదైనా లంచం రూపంలో, అది వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, మరేదైనా రూపంలో కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని వారు చేయాల్సిన పనికి కానీ మిమ్మల్ని లంచం అడిగితే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. రీసెంట్గా కూడా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా మేము ఇది స్టిక్ చేయడం జరిగింది. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో, పబ్లిక్ ప్లేసుల్లో ఆ 1064కి మీరు కాల్ చేస్తే ఏ టైం అయినా కానీ మేము రెస్పాన్స్ ఇస్తాం. ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాం. ఇంకో ఆ 1064తో పాటు నా నెంబరు 9154388981. ఇది నా సెల్ ఫోన్ నెంబర్, గవర్నమెంట్ నెంబర్. ఇది ఖచ్చితంగా మేము ఈ ఫోన్ మీ అటెండ్ అవుతాం. దానివల్ల మీరు ఎటువంటి సంకోచం లేదు. మీరెవరు కూడా మళ్ళీ నా పేరు మళ్ళీ బహిర్గతం అవుతుంది, నాకేదైనా ఫర్దర్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. మీకు జరిగిన నష్టాన్ని చెప్తే సరిపోతుంది. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని గోప్యంగా ఉంచినా కానీ మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి కొంతమందికి ఇంకోటి ఉంటుంది, ఏసీబీకి మనం కంప్లైంట్ ఇస్తే మనం జరగాల్సిన పని ఏదైనా వాయిదా పడిపోద్ది, పెండింగ్ పడిపోద్దేమో అనేసి ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళు కొంతమంది అపోహ ఉంటుంది. పర్వాలేదు, అట్లాంటి ఏం పెట్టుకోవద్దు. మీ పని జరగాల్సిన, చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది. ఆ పని అయ్యే విధంగా కూడా ఏసీబీ మీకు సహకరిస్తుందని మరొకసారి చెప్తున్నాను. మరొకసారి మా టోల్ ఫ్రీ నెంబర్